జేసీబీ వచ్చిన జేసీబీ అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఈ కట్టలు గిట్ట పోయడానికి. పైన వ్యవసాయ భూముల అన్ని గుడ్డల నుండి వాటర్ వచ్చి మొత్తం మన గుడ్డంలోకి వెళ్ళి కయ్య కొట్టింది ఫ్రెండ్స్. దీనిలోకి వెళ్ళి మొత్తం వాటర్ అంతా పోయి కింద మళ్ళా కింద పోయే కాడికి వస్తే మొత్తం కయ్య కొట్టినట్టు అయిపోయింది. అక్కడ వస్తే మొత్తం మట్టి కిందికి పోయి మొత్తం భూమి లోపలికే కట్ అయిపోతుంది అనమాట. అట్లా అని చెప్పి ఇక్కడ ఈ మట్టి నింపేసిద్దామని చెప్పి వచ్చిన కొంచెం కట్టను వస్తే ఎత్తు చేపిద్దామని చెప్పి వచ్చి ఉంటాయి హైదరాబాద్ నుండి. కానీ వచ్చిన బరాబరే కానీ కొంచెం వర్షాలు పడి మట్టి మొత్తం మెత్తగా అయిపోయింది. మెత్తగా అయ్యి ఎట్లా అంటే అసలు బండి దిగబడుతుంది. ఇది మనం మామూలుగా అయితే 1000-1200 రూపాయలు తీసుకుంటారు గంటకు. ఈ మట్టిని చూసి మొత్తం ఈ వర్షాలు పడి మెత్తగా అయ్యి ఊకే దిగబడడం అయితే జరిగింది ఈ జేసీబీ అయితే. ఎట్లా అని చెప్పి అసలు అమౌంట్ వస్తే ఎక్కువనే ఛార్జెస్ చేసిండు. నేను అనుకున్న బడ్జెట్ కంటే ఆల్రెడీ బడ్జెట్ మించిపోయింది. అంటే నేను ఒక 2-3 గంటలు అని చెప్పి అనుకుంటే ఆల్రెడీ గంటలు వస్తే విరిగిపోయినాయి. ఈ బడ్జెట్స్ ఇప్పుడు మామూలుగా తీసుకునే దానికంటే సుత ఒక 200-300 అయితే ఎక్కువ అడుగుతుండు. అంటే గంటకు ఒక 300 రూపీస్ ఎక్కువ అడుగుతుండు. అంటే 1200 రూపాయలు ఒక గంటకు వచ్చేసి అయితే గంటకు 1500 అన్న అని చెప్పి అయితే అన్నాడు. ఇక పని అయితే కానీ వచ్చిన తర్వాత ఈడి దాకా వచ్చిన తర్వాత బండి అయితే మలిపియలేము కదా, చూసిన తర్వాత మాట్లాడదామని చెప్పి అయితే కంటిన్యూ చేస్తే ఆల్రెడీ మనం అనుకున్న గంటల కంటే ఎక్కువ విరిగిపోయింది. ఇక పక్క పొంటి గుడ్డం మన ఒడ్ల పైన వస్తే సర్కారు తుమ్మలు అవి ఉంటే మొత్తం అది తీసేపిచ్చేసిన. ప్లస్ ఇంకొకటి కట్ట మొత్తం ఖాళీ ఎక్కడైతే రంధ్రాలు పడ్డాయో అక్కడనే, ఎక్కడైతే మన కయ్య కోసిందో అక్కడనే మట్టి ఓపిద్దామని చెప్పి అయితే అనుకున్నా. ఇక అక్కడ ఓపించిన తర్వాత జర మంచిగా అనిపించింది. ప్లస్ ఇంకోటి ఇవిస్తా కొంచెం డౌనే ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం గుడ్డంలో ఈ ఇక్కడికి వెళ్ళి ఆకున్న దాకానైతే మొత్తం ఎత్తు కట్ట ఊపించేసిన. ప్లస్ అవి 2 అయితే నింపించేసిన. సర్కారు కొమ్మలు ఇట్లా కొట్టిపిచ్చేసి ఇక మొత్తానికి అయితే ఈ పని అయితే సక్సెస్ అయింది ఫ్రెండ్. అంటే అనుకున్న పని అయితే కంప్లీట్ అయింది. కొంచెం మన లోపల నుంచి మట్టి తీసేసిరు కాబట్టి కొంచెం రంధ్రం లెక్క అయిపోయింది. మన సైడ్ వస్తే కొంచెం కయ్య లెక్క అయిపోయింది. కానీ ఇక మట్టికి వర్షాలకు అవి ఊడితే మళ్ళీ నెక్స్ట్ దున్నుకునే వాళ్ళకి ఇట్లా లెవెల్ చేసుకుంటారు. చూడాలి. ఇక అవతల పక్క వస్తే కొంచెం మట్టి తీసుకున్నా, ఇక మన లోపలికి వెళ్తే కొంచెం మట్టి తీసుకుంటే ఈ కట్టనైతే ఆడికిడికి అయితే ఇట్లా తయారైంది ఫ్రెండ్స్. ఇక చూద్దాం ఈ వర్షాలకి ఇట్లా ఆగిపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఎండలు వచ్చినప్పుడు ఇక దాన్ని ఏముందో జర గట్టిగా అయిపోదాం అని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో ఏం చేయొద్దని చెప్పి అనుకున్నాను. జర మెమొరీ లెక్కనే ఉంటుంది, ఎప్పటికీ చూసుకోవడానికైనా ఫ్యూచర్లో ఉంటుందని చెప్పి అయితే వీడియో చేసిన ఫ్రెండ్స్. ఈ కట్ట గురించి అని చెప్పి వచ్చిన అనమాట ఫ్రెండ్స్ సిటీ నుండి. ఎట్లా అంటే గుడ్డాలు ఉన్నాయి, ఆ గుడ్డాల మీదకి మొత్తం వాటర్ అంతా వచ్చేసి ఫ్లో మొత్తం ఈనంగానే పోతుంది అనమాట. ఏది ఇక్కడ ఒర్రె వచ్చింది 2 సైడ్లలో వచ్చింది. ఇంతకుముందు వీడియోలలో వస్తూ చూపించిన కావచ్చు. వాటిని నింపడానికి అని చెప్పి తీసుకొచ్చిన. మళ్ళీ వస్తే కొంచెం హైట్ ఉంటే బాగుంటుందని చెప్పి ఈ మొత్తం ఇక ఇదంతా ఒప్పించేసిన అనమాట. ఇప్పుడు హైట్ ఇప్పుడు సూపర్ ఉందన్నమాట. ఓపియన్ అయితే ఓపించాం, చూద్దాం. మట్టి అయితే మెత్తగా ఉంది. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు గుడ్డాలు వ్యవసాయాలు దున్నుకునే టైం కాబట్టి ట్రాక్టర్ రానికి రాదు. ప్లస్ ఇంకొకటి ఇక జర ఇక ఎవరికైనా గుడ్డం పత్తి ఇట్లా పెట్టుకున్నారనుకో, దాంట్లోకి వెళ్ళి వాటర్ వస్తే మొత్తం ఒరే వస్తాయి. ఈసారి వర్షాలు బాగున్నట్టున్నాయి. అసలు ఎండాకాలం పూర్తి కాకముందుకే భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక గుడ్డం ఖరాబ్ అవుతుందని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ దీనికోసం అని చెప్పి వచ్చినా అనమాట. ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సూపర్ దాకైతే.